తెలంగాణ రాష్ట్రానికి వస్తే నిన్న అటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మున్సిపల్ శాఖతో. ఇప్పటికే అటు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో 100కు పైగా కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. కానీ జీహెచ్ఎంసీ పక్కనే నగరానికి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ బడంగపేట కావచ్చు, అటు బోడుప్పల్, పీర్జాదిగూడ మొత్తం చిన్న చిన్న మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా మార్చేశారు. దాంతో మొత్తం అన్నిటినీ విలీనం చేసేసి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపైన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనిపైన కసరత్తు చేయండి విలీనానికంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. 7 రాజధాని పరిధిలో ఉన్న 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తున్నారు. సమాన జనాభా ఉండేలాగా డివిజన్లు పునర్విభజన చేయండి, అధ్యయనం చేయాలంటూ మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చు. హైదరాబాద్లో అభివృద్ధి గతంలో కేటీఆర్ సర్కార్ ఐటీని అద్భుతంగా డెవలప్ చేశామంటూ చెప్పింది. కానీ ఇటీవల మనం చూసాం ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ వ్యక్తిగతంగా ఆయనకు భజన చేసుకోవడానికి తప్పితే ఇక్కడ స్టార్టప్ కంపెనీలు ఏవి కూడా పెద్దగా సాధించింది ఏమీ లేదు. అదంతా కూడా ఐటీ మంత్రిగా తనకు తాను ఆయన ఎలివేట్ చేసుకున్నారు తప్పితే అక్కడ ఐటీ కంపెనీలకు ఒరిగింది ఏం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి రకరకాల ప్రణాళికలు అటు రేవంత్ రెడ్డి వేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చుట్టూతా టౌన్షిప్ల అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న కార్పొరేషన్ రాజధాని పరిధిలో ఉన్న 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను అన్నింటినీ కూడా విలీనం చేసేసి ఒకటి గ్రేటర్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించి మున్సిపల్ అధికారిని కసరత్తు చేయాల్సిందిగా ఆయన కోరారు. గతం మనం చూసాం ముంబైలో ఉన్నది బృహన్ ముంబై కార్పొరేషన్ అని, అది విస్తృతంగా తన పరిధిని పెంచుకుంటూ పోయింది. అంతే స్థాయిలో అభివృద్ధి కూడా జరిగింది. రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావచ్చు, రకరకాలుగా అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ తరహాలో అభివృద్ధి జరపడానికి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను విలీనం చేసేస్తే ఏ రకంగా ఉంటుంది, అట్లనే వార్డులను కూడా పునర్విభజించాల్సి వస్తుంది. కొత్త వార్డులు ఏర్పడతాయి కాబట్టి ప్రతి వార్డులో కూడా సమానంగా ఓటర్లు ఉండేలాగా దాన్ని విభజించాలి. అసంబద్ధంగా కార్పొరేషన్ల ఏర్పాటు కానీ మున్సిపాలిటీల ఏర్పాట్లు కానీ జరిగాయంటూ అనేక మంది విమర్శిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానిపైన నివేదిక ఇవ్వాలంటూ ఆయన కోరారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన నిన్న అటు కొంతమంది ప్రజా సంఘాల నేతలతో రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో ఆయన కలిశారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు. త్వరలోనే రైతు విద్యా కమిషన్ల ఏర్పాటుకు అటు నిర్ణయం తీసుకోనున్నారు. అది విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా కమిషన్ నిర్ణయిస్తుంది. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ళ సంక్షేమం, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులు, సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. ఈ 2 పెట్టడం వల్ల అటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినట్టు ఉంటుంది, అట్లనే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రకరకాల కారణాలతో వాళ్ళకు కూడా అండగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అటు ఆ ప్రజా సంఘాల నేతలతో నిన్న ఆయన మాట్లాడారు. త్వరలోనే రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మళ్ళీ పంటల బీమా వచ్చే పంట కాలం నుంచి పిఎం ఫసల్ బీమా యోజన అమలు చేయడానికి అటు నిర్ణయం తీసుకుంటున్నారు. కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి అటు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారనే వార్తను కూడా ఇచ్చారు. అటు రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు కట్టుబడి ఉంది అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి అటు విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్ళు ఇస్తాం. బీఆర్ఎస్ పాపాల్లో బీజేపీకి కూడా పాత్ర ఉందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. అటు రకరకాలుగా బీఆర్ఎస్ నేతలు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో ఎవరు ఎటువంటి పొరపాట్లు చేశారు, ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేది ఆధారాలతో సహా వచ్చినాయి. త్వరలోనే దానిపైన విజిలెన్స్ నివేదిక ఆధారంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక అటు
ఆంధ్రజ్యోతి పత్రిక కనుక చూసినట్లయితే నిన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్ళారు. ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతమా, వాళ్ళు మొదటి నుంచి కూడా అదే మాట పట్టుకొని ఉన్నారు. ఒక్క పిల్లర్ కుంగితే ఒక్క పిల్లర్ కుంగితే ఒక్క పిల్లర్ కుంగితే అనే మాటే మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ అనేక పిల్లర్లు పనికిరాకుండా పోయాయి, బ్యారేజ్ మొత్తం పనికిరాకుండా పోయింది అంటూ ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి చెప్తూ వస్తున్నారు. కానీ నేతలందరూ కూడా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి అక్కడ కేవలం ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతమా, మాపై పగ తీర్చుకోండి, రైతులకి నీళ్ళు ఇవ్వండి, కాళేశ్వరం 100 అంకాలలో మేడిగడ్డ ఒకటి చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు, ప్రాజెక్టే నిష్ఫలమైనట్టు ప్రచారం చేస్తున్నారు, మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వచ్చని ఇంజనీర్లు చెప్తున్నా సర్కారు పట్టించుకోవట్లే అంటూ కేటీఆర్ నిన్న అక్కడ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతమా అంటూ అది ఎవరో రాద్ధాంతం చేస్తున్నది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు చెప్పింది కాదు, అక్కడికి చేరుకున్న ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ నిపుణులు వీళ్ళందరూ కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్ళారు. గతంలో ఒక్కసారన్నా ప్రతిపక్ష పార్టీలను కానీ లేకుంటే ఇతరులను కానీ మేడిగడ్డ సందర్శనకు అనుమతించారా? కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు వెళ్తామంటే కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు. బ్యారేజ్ పైకి ఒకటేసారి 2000 మందితో వెళ్ళడానికి ప్రయత్నించారు. అంతమంది వెళ్తే క్షేమం కాదంటూ అక్కడ పోలీసులు నివారిస్తే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించారు, వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఇన్ని రకాలుగా చేసి మళ్ళా ఒక్క పిల్లర్ కూలితే ఇంత రాద్ధాంతమా, ఒక్క పిల్లర్ కుంగినా అది ఇంజనీరింగ్ లోపంతోనే, స్ట్రక్చరల్ లోపంతోనే జరిగిందంటూ చెప్తున్నారు. ఆ స్ట్రక్చరల్ లోపం, డిజైనింగ్ లోపం ఎవరి వల్ల జరిగింది దానిపైన అయితే విచారణ జరగాలి. ఆ డిజైన్ గీసింది నేనే, అది నిర్మించింది నేనే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది మీదే పాపం అంటూ అటు అధికార పక్షం విమర్శలు చేస్తూ ఉంది, అటు ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి. మీరు గతంలో చేసిన పాపాలే ప్రస్తుతం మేడిగడ్డకు శాపాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా పనికి రాకుండా పోయింది, రైతులకు నీళ్ళు ఇస్తామంటూ చెప్తున్నారు. ఒక పక్క అక్కడ నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితి ఉంది, వరద నీరు వస్తే ఎట్లా స్టోర్ చేయాలో తెలియని పరిస్థితి. కానీ నీళ్ళు ఇస్తామంటూ ఈ రకమైన వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు సబబు? మొన్న అటు కేసీఆర్ నల్గొండ సభలో ఏం పీకనీకి మేడిగడ్డ పోయిండు ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. మరి వీళ్ళకి కూడా అదే వర్తిస్తుంది. అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం తేల్చారు, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నేతలు ఏం చెప్తారు? మొన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంజనీరింగ్ విభాగం నిపుణులందరూ కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఎందువల్ల అక్కడ కుంగుబాటు జరిగింది, ఎందుకు బుంగలు ఏర్పడుతున్నాయి ఏంటి అనేది వాళ్ళందరూ కూడా నిపుణులు, వాళ్ళందరూ చదువుకున్న ఇంజనీర్లు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దానికి భిన్నంగా నిన్న అక్కడికి వెళ్ళిన నేతలే చెప్పేశారు ఇదంతా కరెక్టే ఉంది, ఇక్కడ నీళ్ళు ఇచ్చేస్తే సరిపోతుందంటూ చేశారు. దీనిపైన అయితే తీవ్ర విమర్శలన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇక్కడ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరంలో మరికొన్ని ఫ్లైఓవర్లకు ఆమోదం తెలిపింది. అక్కడ రక్షణ రంగానికి చెందిన స్థలాలన్నీ కూడా ఉన్నాయి. వాటి మధ్య చాలా కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. గత సర్కార్ అటు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో లేదు, వాళ్ళతో ఘర్షణ ధోరణి అవలంబించింది. కాబట్టి అవి అట్లానే పెండింగ్ ఉండిపోయినాయి. కానీ ఇప్పుడు అటు భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. హెచ్ఎండిఏకు లేఖ కూడా రాసింది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు 2 ఫ్లైఓవర్లకు 169 ఎకరాల్లో పనులకు అటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బేగంపేట, హకీంపేట వద్ద కూడా అండర్ గ్రౌండ్ సొరంగ మార్గాలు ఉండాల్సిందే. ఫ్లైఓవర్లతో నిరాటంకంగా రాజీవ్ రహదారి నాగపూర్ హైవేపైకి వెళ్తుంది. ఉత్తర దిశగా గ్రేటర్ అభివృద్ధికి మరింత వేగవంతం. ప్రధాని మోడీకి సీఎం కృతజ్ఞతలు. గత ప్రభుత్వ అహంకారపూరిత వైఖరి వల్లే ఇన్నేళ్లు జాప్యమంటూ విమర్శించారు. మొదట్లో అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అటు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన సమయంలో అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా కలిశారు. గత ప్రభుత్వం కొంత ఘర్షణ వైఖరి అవలంబించింది. కానీ తాను కాంగ్రెస్ నాయకుడినైనా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా తాను వ్యవహరిస్తాను, ఆ రాష్ట్రానికి కావాల్సిన సయోధ్యతోనే వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినవన్నీ కూడా తీసుకుంటానంటూ చెప్పారు. దానిలో భాగంగానే మరొకసారి చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ముందడుగు పడిందని చెప్పాలి. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, అట్లనే ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు 2 ఫ్లైఓవర్లు, మరో 2 సొరంగ మార్గాలకు
త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి అనే వార్త కొంత ఆయా ప్రాంతాల వాళ్ళందరికీ కూడా కొంత ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా ట్రాఫిక్లో చిక్కుబడిపోయి ఉంటుంది. అటు ట్రాఫిక్ లేకుండా క్షేమంగా వెళ్ళడానికి, సులువుగా ప్రయాణం కొనసాగించడానికి ఆ ఫ్లైఓవర్లు ఉపయోగం అవుతాయన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ధరణి బూచితో భూమి స్వాహ అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ నేతలు చేసిన భూదందా. ధరణి సాకుగా చూపించి వేల ఎకరాలను దోచేసుకున్నారు. రకరకాలుగా వాళ్ళు పాల్పడిన అక్రమాలు లేవు. భూములు స్వాహా చేయడానికి వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూముల్ని కారు చౌకగా కొట్టేశారు. ధరణిలో భూదాన్ భూమిగా చూపించి తక్కువ రేటు కొనుగోలు చేశారు. 2002లో 8 ఎకరాలు భూమి అటు 63 మంది విప్రో ఉద్యోగులు కొనుక్కున్నారు. వాళ్ళు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని 2009లో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 111 జీవో ఎత్తివేసిన తర్వాత వాటిపైన ఒక్కసారిగా కన్నుపడింది. దాంతో బోయినపల్లి వినోద్రావు, కరీంనగర్ మాజీ ఎంపీ, అటు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, బంధువు, ఆయన కన్నుపడటంతోనే వెంటనే ఆ సొసైటీ అధ్యక్షుడితో పాటు రెవెన్యూ అధికారులందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కూడా పాస్బుక్ జారీ చేయించుకున్నారు. అటు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ అటు డీసీఓ ఆదేశాలున్నా పట్టించుకోకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 500 కోట్ల రూపాయల భూమి వాళ్ళందరూ కూడా అన్యాక్రాంతమైపోయింది. వాళ్ళు ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. హైదరాబాద్ చుట్టూతా ఉన్న విలువైన భూములన్నింటినీ కూడా ఏ రకంగా కబ్జా చేశారు, తన బినామీలకి పేరు మీద తమ పేర్ల మీదకి ఏ రకంగా మలుచుకున్నారనేది ఇదొక ఉదాహరణ. ఇది కేవలం బోయినపల్లి వినోద్రావు కాదు, బీఆర్ఎస్లో ఉన్న నేతలు చాలా వరకు రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ధరణిని ఏ రకంగా వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారు, పేదలు మధ్యతరగతి వాళ్ళ భూములన్నీ కూడా ఏ రకంగా కొట్టేశారని చూస్తున్నాం. కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల భూములన్నింటినీ కూడా కారు చౌకగా వీళ్ళు కొట్టేశారు. ధరణిలో భూదాన్ భూములను అంటూ ఆ భూదాన్ భూములుగా చూపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఆ భూదాన్ భూములను తిరిగి వీళ్ళు రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ వార్తనిచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తే కాళేశ్వరం పైన కుట్ర జరుగుతుందంటూ నిన్న అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళిన వార్తను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ నిర్మించారంటూ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇచ్చారు. కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదు, థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ లేదు. మీడియాతో నిన్న చిట్చాట్ చేస్తూ అసలు మేడిగడ్డలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎందుకు అది కుంగుబాటుకు గురైంది, అటు విజిలెన్స్ నివేదికలు ఏముంది తదితరమన్నీ కూడా ఆయన మాట్లాడారు. కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ ఎక్కడ కూడా చేపట్టలేదు, థర్డ్ పార్టీ పర్యవేక్షణ కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ కూడా నిర్వహణ లేదు, అందుకే అది కుంగిపోయింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. మరో ముఖ్యమైన వార్త, హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించి చేశారు. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది, 100కు పైగా డివిజన్లతో కార్పొరేటర్లతో అది ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న నగరానికి ఆనుకొనే ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లుగా వాళ్ళని అప్గ్రేడ్ చేశారు. మున్సిపాలిటీ స్థాయి వాటిని కూడా కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇవన్నీ కూడా అసంబద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటు హైదరాబాద్ నగరం ఆనుకొని ఉన్న 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా విలీనం చేసేసి ఒకటే గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలి, దీనిపైన అధ్యయనం చేయండి అంటూ ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక అటు వెలుగు V6 వెలుగు పత్రిక కనుక చూసినట్లయితే బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలువురు పార్టీని విడుతున్నారు. తాజాగా జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా నిన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాషాయం కండువాను కప్పుకున్నారు. అటు కేంద్ర మంత్రి అటు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అట్లనే తరుణ్ చుగ్ వీళ్ళిద్దరి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పటికే అటు పోతుగంటి రాములు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు. ఆయన కుమారుడు బీజేపీలో చేరారు. అటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీబీ పాటిల్ కూడా ఆయన బీజేపీలో చేరారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్కు నిజంగానే షాక్గానే చెప్పాలి. అటు
ఆయన ఎందుకు వరుసగా ఇట్లా పార్టీని వీడుతున్నారనే దానిపైన పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది. కేటీఆర్ వ్యవహార శైలి వల్లే కేటీఆర్ సీనియర్లు ఎవరిని పట్టించుకోవడం లేదు, అతను సరైన గౌరవం ఇవ్వడం లేదనే అంతర్గత చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు మరికొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి పార్టీల మార్పులు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులనే చెప్పాల్సి ఉంటుంది. చూడాలి ఏ రకంగా వాళ్ళు పార్టీని సరిదిద్దుతారనేది చూడాలి. ఇక మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అంటూ మరో వార్తనిచ్చారు. 2000 మందితో బ్యారేజీ పైకొచ్చి హంగామా చేశారు. అంతమంది ఒకేసారి వెళ్ళడం కుదరదని చెప్పారు. అరగంట సేపు అక్కడ తోపులాట, పోలీసుల్ని తోసుకొని మరీ ముందుకు వెళ్ళారు. పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు. కుంగిన పిల్లర్లను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్ అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్. ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలను ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా రాశారు, కుంగిన పిల్లర్ను చూడకుండానే 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి ఈ రకమైన విమర్శలు చేయడమే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్ళండి. మొన్న అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కూడా అక్కడ తీసుకెళ్లారు. ఆ సమయంలో మీరు అక్కడికి హాజరు కాలేదు. అదే సమయంలో మీరు కూడా రావాల్సింది. అక్కడ వాళ్ళందరూ ఇంజనీరింగ్ విభాగం నిపుణులందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పారు. మీరు ఇప్పుడు ఏ రకంగా సమర్థించుకుంటున్నారో ఆ సమర్థన అంతా కూడా అక్కడే చేసుకోవాల్సింది. కేసీఆర్ అటు అసెంబ్లీకి రాలేదు, ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన సమాధానం చెప్పాలంటే ఆయన రాలేదు. అఖిలపక్షాన్ని అటు మేడిగడ్డ తీసుకెళ్తామంటూ రేవంత్ రెడ్డి అందరినీ తీసుకెళ్తే దానికి హాజరు కాలేదు. అదే రోజు ఏం పీకనీకి అటు మేడిగడ్డ పోయారన్నారు. నిన్నేమో మీరందరూ వెళ్ళి అక్కడ మీ ఓవర్ యాక్షన్ ఏంటంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న అక్కడ ఓవర్ యాక్షన్ చేశారు. 2000 మందితో ఒకటేసారి బ్యారేజ్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నించారు అనే వార్తనిచ్చారు. మరోపక్క అటు నిన్న పాలమూరు పైన కేసీఆర్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలేనంటూ అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలందరూ కూడా పాలమూరు రంగారెడ్డి అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా రోజులుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్ళారు. కరివేన ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళు పరిశీలించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అటు వంశీచంద్రెడ్డి తదితరులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి మొన్నటిదాకా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా ఆయన అభ్యర్థిగా ఉన్నారు. నీళ్లు రాకుండా ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఎడారి చేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడు, ఆయన దోషిగా నిలబెడతాం. 2 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు పూర్తి అంటూ ఆయన చెప్పారు. నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలనకు అటు పాలమూరు జిల్లాకు చెందిన నేతలందరూ కూడా వెళ్ళారు. కావాలనే దాన్ని ఎండబెట్టారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన చేయలేదు. ఎప్పుడోనే పూర్తయ్యే పనులను అర్ధాంతరంగా ఆపివేశారు. పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకే అన్యాయం చేశాడు. రోజా చేతి చేపల పులుసు తిని మన నీటిని ఏపీకి ఇచ్చాడు. కేసీఆర్కి తెలిసింది ఫుల్ బాటిల్ ఎత్తడమేనంటూ ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చేది సీఎం రేవంతేనంటూ అటు వంశీచంద్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా వేశారు. నిన్న అక్కడ అటు మేడిగడ్డ నిన్న ఏదైతే ప్రాజెక్టులు కరివేన ప్రాజెక్టు కావచ్చు, ఉద్దండరాయపాలెం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళారు. ప్రజలకు నీళ్ళు ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యమంటూ అటు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి అన్నారు. కేసీఆర్తో సాధ్యమయ్యేది కేవలం ఫుల్ బాటిల్ ఎత్తడమే తప్పితే నీళ్ళు ఇవ్వడం చేత కాదంటూ ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎత్తిపోతలను ఆయన సందర్శించారు. అటు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో అటు విరుచుకుపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేశారు. కుర్చీ వేసుకొని 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని 2015లో కేసీఆర్ చెప్పారు. కానీ 8 ఏళ్ళైనా కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదంటూ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటు ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిరుపయోగంగా మిగిలిపోవడానికి, అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారణం కేసీఆర్ అసమర్థ పాలనే. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తారు, రేవంత్ రెడ్డితోనే అది సాధ్యమంటూ అటు ఆయన విమర్శించారు. నిన్న నేతలందరూ కలిసి అక్కడికి వెళ్ళి చేసిన సందర్శనకు సంబంధించిన ఫోటోను కూడా అటు దిశ పత్రిక ప్రచురించింది. నిన్న కేటీఆర్ సిరిసిల్లలో తేల్చుకుందామంటూ కోమటిరెడ్డి అటు ఫైర్ అయ్యారు. ఇటీవల
కేటీఆర్ అన్నారు దమ్ముంటే మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నావు, అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలోని ఏ అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలవలేదు, నువ్వు రాజీనామా చేసి వచ్చి పోటీ చేస్తే నేను కూడా పోటీ చేస్తాను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా అంటూ అన్నారు. దానికి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నువ్వు సిరిసిల్లలో కేటీఆర్ సిరిసిల్లలో తేల్చుకుందాం, ఇద్దరం రాజీనామా చేసి తిరిగి పోటీ చేద్దాం, నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే బీఆర్ఎస్ను మూసేస్తానని కేసీఆర్తో ప్రకటన చేయించు, నీ దగ్గర డబ్బు ఉంది తప్పితే కేటీఆర్ దగ్గర డబ్బు ఉంది తప్పితే క్యారెక్టర్ లేదు, 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30,000 మెజారిటీతో నువ్వు గెలిచావు, కానీ నేను 50,000 మెజారిటీతో గెలిచానంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు కేటీఆర్, హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. మరోపక్క జీరో బిల్లులు వచ్చేసాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైన హామీ గృహజ్యోతి హామీ, అది నిన్నటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న మార్చి 1వ తారీఖు కరెంటు బిల్లులన్నీ కూడా 200 యూనిట్ల లోపు ఎవరెవరైతే వినియోగించుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వాళ్ళందరికీ కూడా జీరో బిల్లులు వచ్చాయి. వాళ్ళందరికీ ఆయా జిల్లాలో వినియోగదారులకు మంత్రులు అందజేశారు. పలు చోట్ల విద్యుత్ సిబ్బంది వాటిని అందజేశారు. దీని పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. మరో 2 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామంటూ చెప్తూ వస్తుంది. నిన్న జీరో బిల్లులు రావడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక నిన్న త్వరలోనే రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తాం, కౌలు రైతుల రక్షణపైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం, రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలు ఎక్కువ ప్రాధాన్యత అవసరం, ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని అటు అనేక మంది కలిశారు. కోదండ రెడ్డి తదితరులందరూ కూడా ప్రొఫెసర్ కోదండరాం ఇతర ప్రజా సంఘాల నేతలందరూ కూడా ఆయన్ని కలిశారు, ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా అటు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అటు రైతులకు వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 2 రంగాలపైన ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. త్వరలోనే విద్యా కమిషన్ రైతు కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి అటు రైతు కమిషన్ పనిచేస్తుంది. అలానే విద్యా కమిషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ఈ 2 కమిషన్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వార్తను అటు దిశ పత్రిక ప్రచురించింది. మొత్తం మీద అటు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, మొత్తం తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమ పాలన అందించడానికి అన్ని రకాల చర్యలు అటు రేవంత్ సర్కార్ తీసుకుంటుంది. ఒకటి తర్వాత ఒకటి హామీలు అమలు చేయడంతో పాటు మరింత మెరుగ్గా ప్రజల వద్దకు ఏ రకంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏ రకంగా పాలన చేయగలుగుతామనే దానిపైన రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టిందని భావించాలి. ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించడం, హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. అదేవిధంగా అటు రైతులకు వాళ్లకు మినిమం వాళ్ళకు కామన్ ప్రైస్ వాళ్ళకి ఎట్లా అయితే మంచి అందించాలి, విద్యుత్ అందించడం కానీ రైతులకి, లేకుంటే వాళ్లకు నాణ్యమైన ధర, వాళ్ళకు సంబంధించే పంటలకు ధర ఇవ్వడం, వీటిలన్నిటిపైన కూడా చర్చలు జరుపుతున్నారు. నిన్న పౌర సమాజం ప్రతినిధులతో కూడా చర్చ జరిపారు. విద్యా కమిషన్తో పాటు రైతు కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మేలు చేయడానికి ఏ రకంగా సాధ్యమవుతుందో చూడాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ కమిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.